విశాఖ గుంటూరు నగరపాలక సంస్థల మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. అనేక చోట్ల జరిగిన పురపాలక ఎన్నికల్లోనూ కూటమి జెండా పాతింది. నగరపాలక పురపాలికల్లో విజయబావుట ఎగురవేసింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను టీడీపీ సభ్యులు కైవసం చేసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠం కూటమి ఖాతాలో పడింది. కోవెలమూడి రవీంద్ర మేయర్ గా విజయం సాధించారు. మేయర్ ఎన్నికల్లో 56 మంది కౌన్సిల్ సభ్యులు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేశారు. కోవెలమూడికి అనుకూలంగా 34, వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి అనుకూలంగా 27 ఓట్లు పడ్డాయి. మెజారిటీ సాధించిన కోవెలమూడి రవీంద్రను అధికారులు మేయర్ గా ప్రకటించి ధృవపత్రం అందజేశారు. అనంతరం గుంటూరు మేయర్ గా కోవెలమూడి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది తప్పకుండా ప్రజా విజయం. ఇక నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి మేము వైసీపీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి. విశాఖ మేయర్ గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాసరావు పేరును స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. కార్పొరేటర్లు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ప్రత్యేక ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధృవపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ పీఠం కైవసం తర్వాత కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. భారీ గజమాలతో మేయర్ అభ్యర్థిని సత్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులున్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది, అవినీతి పాలనలో చాలా విషయాలు అన్ని ఉన్నాయి. అవినీతిలో డైరెక్ట్ గా బయటపెట్టి నీతిగా నిజాయితీగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చట్టానికి అనుకూలంగా రేపు నిందితులను బయట పెట్టే పరిస్థితి కంపల్సరిగా చేస్తాం. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ గా 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ఎన్నికయ్యారు. సెల్వరాజ్ గెలుపుతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపు నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ ఖాతాలో వేసుకుంది. వైస్ చైర్మన్ గా 27వ వార్డు కౌన్సిలర్ మదార్ సాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా తుని పురపాలక చైర్పర్సన్, వైస్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం దక్కించుకుంది. తుని చైర్పర్సన్ గా నార్ల భువనసుందరి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. తుని పురపాలక చైర్పర్సన్ గా భువనసుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ నుంచి వార్డు సభ్యురాలుగా ఎన్నికైన మల్లీశ్వరి సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఆకుల మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో కోరం లేకున్నా అధికారులు ఎన్నిక నిర్వహించారు. ప్రత్యేక ఎన్నిక అధికారి శోభిక మల్లీశ్వరిని చైర్పర్సన్ గా ప్రకటించారు. మల్లీశ్వరికి మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే జయకృష్ణ అభినందనలు తెలిపారు.